హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ లలిత చతుషష్ఠి ఉపచారములు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ లలితాదేవికి ఆది శంకరాచార్యుల వారు 64 కళలతో 64 యోగిని దేవతలు చతుషష్ఠి పూజలు చేస్తున్నప్పుడు ఆనంద పరవశులయ్యారు. అసలు ఆ 64 రకములు ఏమిటో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాము. మరిన్ని విశేషాలను అందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి దశిక లక్ష్మీ కామేశ్వరి గారు. అమ్మ నమస్తే. అమ్మా నమస్కారం. ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని 64 కళలతో 64 ఉపచారములతో అమ్మను ఆరాధించి పూజించి అమ్మవారి అపార అనుగ్రహాన్ని పొందారు. మరి అటువంటి 64 కళల గురించి 64 ఉపచారముల గురించి మాకు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఉపచారం గురించి. మరి ఈ రోజున 27వ శ్లోకం గురించి తెలియచేయండి అమ్మ, వర్ణించండి ఆ శ్లోకం యొక్క అర్థాన్ని గురించి. తప్పకుండా. అంబా సాంబవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినైని కాచాయని భైరవి సావిత్రి నవయవ్వన శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఏ రూపంలో చూసినా ఆవిడే. అంబా సాంబవి చంద్రమౌళి రబల ఉమాపార్వతి కాళీ హైమవతి శివ త్రినైని ఒకటా రెండా? అమ్మకి అనేక పేర్లు. గ్రామదేవతగా, కళామ తల్లిగా, నదీమ తల్లిగా, గృహలక్ష్మిగా, అలాగే రాజ్యలక్ష్మిగా, ఎటు చూసినా కూడా సర్వం శక్తిమయంతో నిండిపోయి ఉన్నది మన సంస్కృతి సాంప్రదాయం, మన సనాతన ధర్మం, మన భారతదేశం కూడా. ఎల్లవేళలా కూడా భారతమాతను గౌరవిస్తూ మన దేశాన్ని ప్రేమిస్తూ మన యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్దాము. ఇదే మాటలు మన హిందూ ధర్మంలో చెప్పుకోవడం కూడా ఇవాళ మన అదృష్టం. అవునమ్మా. అది అయితే ఇక్కడ స్వామి జగద్గురువులు అనేక రకములైన స్తోత్రాలు మనకు అందించారు. అన్నీ ఆణిముత్యమే. ఇందులో ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఇది చదివితే మంచిదా, అది చదివితే మంచిదా అని అనుకోక్కర్లా. అన్ని స్తోత్రాల యొక్క అర్థం, పరమార్థం తెలుసుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రశాంత జీవనం కావాలి అంటే మనకి స్వాములు చెప్పిన అనేక రకాలైన స్తోత్రాలు, భాష్యాలు, ఆఖరికి భజగోవింద శ్లోకం చదువుకున్నా కూడా అందులో ఎంత అర్థం ఉందో, జీవిత పరమార్థం అంతా కూడా అందులోనే ఆయన చెప్పడం జరిగింది. అటువంటి ఆణిముత్యాల్లో ఈ చతుషష్ఠి మానసోపచార పూజ ఒకటి మనకి. ఇందులో మనం లాస్ట్ ఎపిసోడ్లో 26 శ్లోకాలలో కూడా లాస్ట్ శ్లోకంలో మనం పుష్పాల గురించే చెప్పుకున్నాం. 27లో కూడా ఇంకా కొన్ని పుష్పాల గురించి చెప్తూ 28వ శ్లోకంలో కూడా ఇంకా కొత్తవన్నీ కూడా మనకి చెప్పారు. అంటే ఆయనకి ఇంకా ఒక పుష్పంతో 2 పుష్పాలతోటి అమ్మవారిని నేను పూజిస్తున్నాను అన్నది తనివి తీరలేదు. మనకి విశ్వంలో ఉన్న అనేక పుష్పాలు, ప్రతి పుష్పం కూడా అమ్మవారి పాదాల దగ్గరికి చేరడానికే తాపత్రయపడుతూ ఉంటుంది. పొద్దున్నప్పుడు విచ్చుకుంటుంటేనే, మొగ్గగా ఉన్నప్పుడే ఏ దేవ పాదాల విందకు నేను వెళ్తానో అని అనిపిస్తూ ఉంటుందిట ప్రతి పుష్పానికి కూడా. అలాగా మనం చూడండి, తెల్లవారు లేవగానే గబగబగా పుష్పాలన్నీ కోసేసి 5 రకాలు, 3 రకాలు, 2 రకాలు, 1 రకం అంటూ అలా పెట్టేస్తూ ఆనందపడిపోతూ ఉంటాం అమ్మవారికి పెట్టుకుంటూ. అలాగే ఇక్కడ కూడా జగద్గురువులు అనేక రకాలైన పుష్పాలతోటి పూజ చేస్తూ మనకి 25 శ్లోకాలు అయిన తర్వాత 26వ శ్లోకం కూడా ఇక్కడ పుష్పం గురించే చెప్పారు. పారిజాత శతపత్ర పాటలైర్ మల్లికా వకుళ చంపకాదిపి అంబుజై సుకుమైచ్చ సాదరం పూజయామి జగదంబ తేవపుహు. ఇంకా అనేక రకాలైన పుష్పాలు, చంపకాలు, మాలతిలు, అనేక రకాలైన పరిమళలు వసగే పుష్పాలు, పారిజాత పుష్పాలు ప్రధానంగా ప్రతి శ్లోకంలోనూ ఆయన ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలలో పారిజాతం ఒకటి. అలాగే ఆంజనేయ స్వామికి కూడా పారిజాత పుష్పాలు, అలాగే వెంకటేశ్వర స్వామికి పారిజాత పుష్పాలు, లక్ష్మీదేవికి, ఇక కృష్ణుడికి చెప్పక్కర్లేదు. ఆ పారిజాతాపహరణం అందరికీ తెలిసినది. ఇలాగనమాట ఏ దేవతారాధనలో అయినా పారిజాత పుష్పం అతి సుకుమారంగా ఉంటుంది, మంచి పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ పుష్పాన్ని ప్రధానంగా ఇక్కడ చంపకై, ఇక్కడ సంపెంగ పూలు కూడా చెప్పడం జరిగింది, మల్లెలు, జాజులు, అన్ని రకాల పువ్వులతోటి కూడా నేను నీకు భక్తితో
పుత్రవాత్సల్యంతో నీ పాదాలకు నేను పూజ చేస్తున్నానమ్మా, నా పూజని నువ్వు అంగీకరింపు అని చెప్పి ఆఖరిగా అనేక పుష్పాలు సమర్పిస్తున్న ఈ శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది. ఇలాగ మనం ప్రతినిత్యం ఈ పుష్పాలేవి మాకు దొరకవండి అని చెప్పి మనం ఆ వీధి పట్టుకుని అందరిళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లేకుండా పువ్వులు కోసేయకూడదు. ఒక్క పుష్పం చాలు. ఒకటి ఏమీ లేకపోతే ఇక్కడ మనకి పుష్పం పత్రం ఫలం తోయం, మారేడు పత్రమైనా పర్వాలేదు, ఏ ఉంటే అవి, వెండి పువ్వైనా పర్వాలే, బంగారు పువ్వైనా పర్వాలే, మీ దగ్గర ఏముంటే అది, లేదా గంధంతో చక్కగా అమ్మవారికి బొట్టు పెట్టి కుంకుమార్చన చేసుకుని ఇంకా మనసా వాచ మీరు అనేక పుష్పాలతో పూజ చేస్తున్న భావనతో చేస్తే చాలు. ఇంకా అవన్నీ పుష్పాలే ఆవిడ పాదాల దగ్గరికి చేరుకుంటాయి అన్నమాట. అమ్మ, సువాసన వచ్చేటువంటి పుష్పాలే మనం భగవతార్చనకు ఉపయోగించాలా? సువాసన లేనటువంటి పుష్పాలు వాడకూడదా? ఇదొక సందేహం చాలా మందికి ఉంటూ ఉంటుందమ్మా, నివృత్తి చేయండి. సువాసన లేని పుష్పాలు చాలా ఉన్నాయి. అంటే అవి చాలా మైల్డ్గా ఉంటాయి. కొన్ని ఇప్పుడు కరవీర పుష్పాలు ఉంటాయి, గన్నేరు పుష్పాలు ఉంటాయి, నందివర్ధనాలు ఉంటాయి. అవేమి మరి కొన్ని మందారం పెద్ద వాసన ఏమి రాదు. కానీ ఇక్కడ ఏంటంటే జపాకుసుమం, ఆవిడ లలితా శాస్త్రంలో కానీ ప్రతి అష్టోత్తర శతనామాల్లో కూడా సకల దేవతారాధనలో జపాకుసుమ అని చెప్పబడుతుంది. అంచేత ఇక్కడ అలా పాయింట్ ఏమీ లేదు. వెండి పుష్పాలతో చెయ్యకూడదని లేదు, బంగారు పుష్పాలతో చెయ్యకూడదని లేదు. వెండి బంగారు పుష్పాలతో కూడా పూజ చేసుకోవచ్చు. సువాసన లేని పుష్పాలతో కొన్ని సువర్ణ గన్నేరు, పసుపు పువ్వులు ఉంటాయి, 2 రకాల పసుపు పువ్వులు ఉంటాయి, నక్షత్రాకారంలో ఉంటాయి, పొడుగ్గా ఉండేవి ఉంటాయి, తూటు పువ్వుల్లాగా ఇవన్నీ కూడా ఉంటాయి. తుమ్మి పువ్వు ఏమి వాసన వస్తుంది చెప్పండి? పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన పుష్పం. ఇది కాదక్కడ. భగవదారాధనకి అన్ని పుష్పాలు ఉన్నాయి. ఏవో కొన్ని అనవసరమైనవి కొన్ని పక్కకు పెట్టడం జరిగింది. కానీ పూర్వం సత్యనారాయణలో 108 కథలు ఉండేవిట. ఈ 108 కథలు వినడానికి రోజు పుష్పాలన్నీ ఏరుకొచ్చేవారట ఈ మునికుమారులందరూ కూడాను. అడవిలో ఏమేం పుష్పాలు ఉంటాయి? అన్ని సువాసన పుష్పాలు ఉంటాయా? గడ్డి పుష్పాలు కూడా ఉంటాయి. ఏ పుష్పమైనా ఒకటే, కానీ అవి సరి అయిన పద్ధతుల్లో వాడుకుంటూ, అంటే కొన్ని పుష్పాల వల్ల కూడా మనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సో అందుకోసమని కొన్ని పక్కకు పెట్టడం జరిగింది. ఇంకా పరిమళాలు విరజిల్లే పుష్పాల వలన మనలో మానసిక ఒత్తిడి తగ్గి నిత్యం ఉత్సాహాన్ని ఏర్పాటు చేసే విధంగా మనకి ఉంటుంది. మెదడుకి మంచి శక్తిని ఇస్తుంది, ఈ శ్వాసకోశ ఇబ్బందుల్ని తొలగిస్తుంది. ఇవన్నీ కూడా మన పూజల్లో వైద్య రహస్యాలు ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకంగా ఇవన్నీ మనకి చెప్పబడ్డాయన్నమాట. ఇక వెండి బంగారు పుష్పాలు చెయ్యకూడదా చెయ్యొచ్చా అంటే పురాణ చరిత్రల్లో కూడా బంగారు పుష్పం రజత పుష్పాల గురించి చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల ఇవి చేసుకోవచ్చు, ఈ దోషం ఏమీ లేదు, హాయిగా చేసుకోండి ఉన్న వాళ్ళందరూ కూడా. అమ్మ, తదుపరి 28వ స్తోత్రం గురించి తెలియజేయండి అమ్మా. తప్పకుండా. లాక్షా సమ్మిళితై సితాబ్ర సహితై శ్రీవాస సమ్మిశ్రితై కర్పూరాకలితై శిరైర్మధుయుతై గోసర్పిషాలోడితై శ్రీఖండాగరు గుగ్గులు ప్రభృతివి నానా విధైర్వస్తుభి ధూపం తే పరికల్పయామి జనని స్నేహాత్వం అంగీకురు. ఇక పుష్పాలతోటి పూజ చేశారు. అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైనది శుక్రవారం మంగళవారం రాగానే అందరిళ్లల్లో మనం సాయంత్రం పొద్దున్న ధూపాలు వేసేస్తాం. నెగిటివ్ ఎనర్జీ పోవాలని. అసలు మన ఇంట్లో నిత్యం ధూపం దీపం పూజ పుష్పార్చన, భగవంతుడికి ప్రసాద నివేదన, 2 పూట్ల సంధ్యాదీపం, పొద్దున్న ఉదయ దీపం, చక్కటి స్తోత్రాలు చదువుకుంటుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాదండి. అది మన మనసులో కొన్ని రకాలుగా పాతుకుపోవడం మూలంగా మనం నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. ఏ చిన్న పని అవ్వకపోయినా నెట్టిగా, ఏదైనా జ్వరం వస్తే నెగిటివ్ ఎనర్జీ, ఈ పదం ఒకటి అతిగా మనకు తెలియకుండా మనలో అదొక భాగం అయిపోయింది. చేత ఇలాంటి భావనలు తొలగించేస్తే చక్కగా మంగళవారం శుక్రవారం కూడా ధూపం ఇంట్లో ఆ 2 రోజులే వేయాలంటే ప్రతినిత్యం కూడా అగరవత్తులు ధూపం వేసుకుని శుక్రవారం నాడు శక్తి ఆరాధనలోను, లక్ష్మీ ఆరాధనలోను, మంగళవారం నాడు దుర్గా ఆరాధనలోను, అలాగే రాహు ప్రీత్యర్థం రాహు యొక్క
మంచి పాజిటివ్ ఎనర్జీ వేవ్స్ అన్నీ మనకి రావడానికి, ఆ రోజు కుజుడు ఒకటి రాహు ఒకటి, ఈ రెండు కూడా, రెండు గ్రహాలు కూడా కొంచెం పాపగ్రహాలు మూలంగా వాటి నుంచి వచ్చే వైబ్రేషన్స్ ఇంట్లో ఎలాంటి సమస్యలు తీసుకురాకుండా ఉండడానికి ఈ ధూపాన్ని మనం వేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ స్వామివారు ఇక్కడ శ్రీగంధం, పచ్చకర్పూరం, కస్తూరి, పునుగుతేనె, చక్కటి చందనం అరగదీసి, అలాగే ఆవు పేడ మిశ్రితంతో తయారు చేసినది, అగరు, చక్కటి మంచి గంధపు చెక్కల పొడి, ఇవన్నింటితో కూడి మంచి ధూపం తయారు చేశారటండి. గుగ్గిలం, సాంబ్రాణి, మహిషాక్షి. ఈ మహిషాక్షి అనేవి 4 రకాలుగా ఉంటాయి, సాంబ్రాణిలో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక ధూపం తయారు చేసుకుని వేస్తేనండి చిన్నపిల్లలకి కూడా బాలగ్రహాల నుంచి వచ్చే దోషాలన్నీ కూడా అరికడతాయని చెప్పి, అందుకే పిల్లలకి తప్పనిసరిగా సాంబ్రాణి వేయమని చెప్తారనమాట. ఇవన్నీ కలిపి మిశ్రితం చేసి, అమ్మా నేను నీకు గుమగుమలాడే మంచి ధూపాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను, స్నేహంతో అంగీకరించమ్మా. ఈ ధూపం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు తయారు చేశాను. చక్కటి వస్తువులు ఏవేమిటి, శ్రీగంధపు చెక్కల పొడి, గోరోజనము, పునుగు నూనె, ఇవన్నీ కలిపి ఈ ధూపాన్ని తయారు చేశాను. సాంబ్రాణిలు, అగరు, చక్కటి కస్తూరి, ఇవన్నీ వేసి తయారు చేశానమ్మా. ఈ ధూపాన్ని స్నేహంతో నేను నీ పుత్రుడిగా ఇస్తున్నాను, అంగీకరించు అమ్మా అని చెప్పి చక్కటి వినమ్రతతో ఎలా అడుగుతున్నారో చూడండి. అమ్మ ఇవన్నీ తీసుకో, నీకోసం ఇలా తయారు చేశానమ్మా. ఆయన మాట్లాడుతున్నారు అమ్మవారితోటి. మనమైతే పలానా షాప్లో కొనుక్కొచ్చామని చెప్తాము, అంతే కదా మనం మాట్లాడేది. మనం సొంతంగా తయారు చేసుకునే ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ మనకు దొరుకుతాయో కూడా మనం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అది అంచేత ఇవన్నీ మనకి కూడా విడివిడిగా దొరుకుతాయండి. చక్కగా వేసి మనం తయారు చేసుకుని ఇంట్లో దశాంగం ఈ గుగ్గిలాన్ని గనక వేసినట్లయితే ఇంట్లో అందరికీ మంచిది. భగవదారాధనలో ఈ గుగ్గిలం వాడడం వల్ల సర్వత్రా విజయం లభిస్తుంది. అమ్మ, పూర్వం రోజుల్లో ధూపం వెయ్యాలి అని అంటే బొగ్గుల్ని కాల్చి దాంట్లో ధూపం వేసేవారు కదా, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఏదైనా ఒక సలహా ఇస్తారా మాకు, మనం ఇంట్లో ధూపం వేసుకోవాలి సులువుగా అని అంటే? ఇప్పుడు అది బొగ్గు రూపంలోనే కప్స్ వస్తున్నాయి కదా, కప్పుల్లో పెట్టినవే అమ్ముతున్నారు. నిజానికి అసలు బొగ్గుల మీద అప్పుడేం బొగ్గులేం లేవు. పురాతన కాలంలో చక్కటి వేప మండలు, రావి పుల్లలు ఇవన్నీ ఇంత చిన్నగా కాల్చి ఒక దాంట్లో వేసి ఆవు పిడక మీద వేసేవారు. నాకు తెలిసి మా చిన్నతనాల్లో ఆవు పిడకలు దొడ్లో ఇంత పిడకలు వేసేవారు. ఆవు పిడక మీద భోగి పిడకలను వేసుకుంటాం కదా, ఆ ఆవు పిడక మీద ధూపం దశాంగం వేసి ఇల్లంతా వేసేవారు. దేవుడి దగ్గర కూడా వేసేవారు. లేకపోతే అగరవత్తులు బాగా ఎక్కువగా ఇది చేసేవారు. ఇప్పుడు బొగ్గుకు బదులు బొగ్గులా తయారైన కప్పుల్లోనే ఇప్పుడు వచ్చేస్తున్నాయి. కానీ దానికన్నా కూడా అత్యంత విశేషమైనది ఏమిటి అంటే ఆవు పిడక. ఆవు పిడకలు చిన్న చిన్నవి చేసుకుని దాని మీద ఈ గుగ్గిలం వేసి వెయ్యండి, చాలా విశేషం అమ్మా. అది సాధ్యమైనంత వరకు ఈ అమ్మే బొగ్గుల కప్పులు కూడా అవాయిడ్ చేసి దొరుకుతున్నాయి. ఎందుకు ఇంత కప్పులు, ఆవు పిడక కప్పులు దొరుకుతున్నాయి, అవి కూడా దొరుకుతున్నాయి. నేను కూడా తెప్పించాను. ఆ కప్పుల్లో వేయండి, కానీ సాధ్యమైనంత వరకు ఈ బొగ్గుని అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొంతసేపు అయ్యేటప్పటికి దగ్గులు కూడా వస్తున్నాయి దానివల్ల. అందుచేత ఆవు పిడకని మాత్రం వాడడానికి ప్రయత్నం చేయండి. దొరుకుతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా. అవునమ్మా. తదుపరి 29వ స్తోత్రం గురించి తెలియచేయండి, పరమార్థం గురించి. అలాగే. రత్నాలంకృత హేమ పాత్ర నిహితై గోసర్పిషాలోడుతై దీపై దీర్ఘతరాంధకార బిదిరే బాలార్క కోటి ప్రభై. ఇప్పటికే అర్థమై ఉంటుంది. చక్కటి ఇప్పటి వరకు ధూపం వేశారు, ఇంక ఇప్పుడు ఏమిస్తున్నారు? మనం ధూపం తర్వాత దీపం మనం చెప్తూ ఉంటాం. ఆతామ్రజ్వల దుజ్వల ప్రవిలస ద్రప్న ప్రదీపై సదా మాతా స్వమహామాదరా ధనుదినం నీరాజయామ్యుచ్చకై. రత్నాలంకృతమైన రత్నపాత్రయందు ఒక చక్కటి పాత్రని తయారు చేసి అందులో చక్కటి ఆవు నెయ్యి పోసి 1000 బాలార్క సూర్యుల ప్రభాస కాంతి వలె వెలుగు చక్కటి దీపాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ పుత్రుడినై ఉన్నానమ్మా. పుత్రవాత్సల్యంతో
ఎంతో స్నేహంతో ఇది తీసుకుని అంగీకరింపుమమ్మా అని చెప్తున్నారు. ప్రతి శ్లోకంలోనూ ఆయన వినమ్రతతో వేడుకుంటూ పూజ చేస్తున్నారు. ధూపమార్గాపయామి దీపమార్గాపయామి ఇలా చెప్పట్లేదు. మనం అలా స్పీడ్గా వెళ్ళిపోతాం, ధూపం చూపిస్తాం, అక్కడ పెట్టేస్తాం, దీపం చూపిస్తాం, కాదు. ప్రతి ఆయన ఆ పూజా క్రియలు చేసేటప్పుడు అంతా కూడా వినమ్రుడై నమస్కారం చెప్తూ, అమ్మ దీపం సమర్పిస్తున్నాను, స్నేహవాత్సల్యంతో ఇది అంగీకరించు అని చెప్పి దీపాన్ని చూపిస్తున్నారు. మళ్ళా నమస్కారం చేసుకుంటున్నారు. అడుగడుక్కి భక్తి, ఆ భక్తిలో వినయాన్ని చూపిస్తున్నారు, స్నేహాన్ని చూపిస్తున్నారు, ప్రేమని చూపిస్తున్నారు. అమ్మవారి పట్ల ఉండే మర్యాదపూర్వకమైన ఎలా ఉండాలి భగవదారాధనలో అన్న విషయాలన్నీ కూడా ఆ శ్లోకాల ఆఖరి లైన్లో అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. స్నేహత్వం మంగీకురు, పుత్రవాత్సల్యంతో నేను నీ బిడ్డలమమ్మా, మేము ఎక్కడైనా తప్పు చేసినా కూడా మన్నించి మమ్మల్ని ఆదరించు, వినమ్రంగా సమర్పిస్తున్నాను, ఇదిగో దీపం చూపిస్తున్నాను, దీపాన్ని కూడా నువ్వు స్వీకరించు. ఇక్కడికి ధూపం, దీపం, పుష్పార్చన అన్నీ అయ్యాయి. ఇక్కడ వరకు మనం దీపంతో చెప్పడం జరిగింది. ఆ దీపాల కాంతులు కూడానండి పొగలు బారేటట్టు వేయకూడదు. ఆ దీపం ఎలా ఉందో ఆయన ఆ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే చాలా నిర్మలంగా ఉందిట ఆ దీపం. 1000 సూర్యుల కాంతి అప్పుడే వస్తున్న బాలసూర్యుడు ఎలా ఉన్నాడో అలా ఉందిట ఆ కాంతి. అంతేగాని పెద్ద పెద్దవి అఖండంగా వెలిగించేసి చూపించకూడదు. ఇంకొకటి, దీపారాధన కుందులు దేవుడి కన్నా హైట్లో ఉండకూడదండి. చాలా మంది ఇళ్ళకి నేను వాస్తులకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటా, దేవుడేమో ఇలా డౌన్లో ఉంటాడు, ఈ కుందులేమో ఇంత ఎత్తుంటాయి. అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా దీపారాధన కుందులు మీరు దేవుడిని ఎలా పెట్టారో దేవుడి కిందకి దీపారాధన కుందులు అటు ఇటుగా చిన్న సైజులో, మీరు దేవుడిని అత్యంత ఎత్తులో పెడితే పెద్ద సైజులో ఉండాలి తప్ప దేవుడి కన్నా ఎత్తుగా దీపారాధన కుందులు ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అది అమ్మ, దీపం అంటే చాలా మందికి వచ్చే సందేహం, నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలా, ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలా, లేదంటే కొబ్బరి నూనెతో చెయ్యాలా, రకరకాల నూనెల గురించి ఇప్పుడు మనం చెప్తూ ఉన్నాం కదా. ఈ నూనెతో దీపారాధన చేస్తే ఈ సమస్య దూరం అవుతుంది అని చెప్తూ ఉంటున్నారు కదా. అసలు అమ్మ అనుగ్రహం పొందడం కోసం దేనితో దీపారాధన చేస్తే మంచిదమ్మా? అసలు సృష్టి ప్రారంభమైనప్పుడు ఏముంది, మనకి ఏ నూనె ఉంది? ఆముదమే. వంటకి ఆముదమే, ప్రమిదికి ఆముదమే, కరెంట్ లేనప్పుడు రాత్రి వెలిగించుకోవడానికి ఆముదమే. ఈ కిరసనాయిలు అవి ఉన్నాయా? అలా ఏమీ లేదు. చక్కటి ఇప్పుడు మనకి దొరుకుతున్నవి నువ్వుల నూనె, ఇప్ప నూనె. ఇప్పుడు ఐశ్వర్య దీపం అని అమ్ముతారు, అందులో ఇప్ప నూనె ఉంటుంది. అది మంచి సువాసన వస్తూ ఉంటుంది కూడా. దానివల్ల ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా నాశనం అయిపోతాయి, చుట్టూతా ఉండేవి కూడా. నువ్వుల నూనె ప్రధానమైనది. నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దానికి ప్రధానం. అన్నింటికన్నా అత్యధిక ప్రధానమైనది ఆవు నెయ్యి. ఒకప్పుడు ఆవు నెయ్యితోటే దీపారాధన. అది లేని వాళ్ళు ఆముదంతో పెట్టుకునేవారు. ఇప్పటికీ శని దీపారాధనకి చేసేటప్పుడు శని ప్రీత్యర్థం ఆముదంతో చేస్తారు. అది చాలా మంచిది, విశేషం. స్టీల్ కుందిలో కానీ మట్టి ప్రమిదలో కానీ, ఈ స్టీల్ కుంది కూడా ఈ స్టీలు ఇనుము అందులో పెడితే శని ప్రీత్యర్థం అని వచ్చింది, కానీ ఒకప్పుడు స్టీలు లేదు. మట్టి ప్రమిదలో చక్కగా పెట్టుకునేవారు దీపారాధనలు కూడా. అందుచేత ప్రధానమైనది ఆవు నెయ్యి, రెండవది నువ్వుల నూనె. ఇంక ఇప్పుడు రకరకాల వస్తున్నాయి, కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా. ఇవి ఈ రెండు అవైలబిలిటీలో లేనప్పుడు వాడకానికి వాడచ్చు అని వచ్చినవే కానీ నిజానికి ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏరియాల్లో మీకు మొత్తం అన్నింటికీ ఇప్ప నూనె, వంటకి ఇప్ప నూనె, మసాజులకి ఇప్ప నూనె. అసలు చాలా మంచిది, ఇప్ప నూనె చాలా బాగుంటుంది, వాడచ్చు, దోషమేం లేదు. చేత ఆ ప్రాంతాలు ఆయా ప్రాంతాలను బట్టి అక్కడ వాడకాన్ని బట్టి కానీ అత్యంత ప్రధానమైనవి రెండే రెండు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి. ఇంక ఇందులో వేరేవేమి మనం చర్చించుకోక్కర్లేదన్నమాట. అమ్మ, తదుపరి 30వ స్తోత్రం గురించి తెలియచేయండి, అర్థం పరమార్థం గురించి. తప్పకుండా. మాతా స్త్వాం దదిదుగ్ధ పాయసమహాశాల్యన్న సంతానికాః సూపాపూపసితాఘృతై సవటకై సక్షుద్ర రంభాపలై ఏలాజీరక హింగు నాగరనిసా కుస్తుంబరీ సంస్కృతై శాకై పాకమహం సుధాదికరసై
సంతర్పయామర్చయన్. ఎన్ని చెప్పారో చూడండి నైవేద్యానికి. పాలు, పెరుగు, అప్పాలు, అపూపాలు అంటాం. అవి అరిసెలు కానీ అప్పాలు కానీ ఏదైనా అపూపాలు ఆ రెండింటికి కలిపి ఒకటే పదము నిజం చెప్పాలంటే అపూపాలు. అలాగే మంచి ఇంగువ వేసి మంచి పెరుగన్నం దద్యాన్నాన్ని కూడా నీకు నేను ఏర్పాటు చేశానమ్మా. కొత్తిమీర కూడా వేశాను అని చెప్తున్నారు. అంటే మన వంటల్లో సువాసన భరితమైనవన్నీ కూడా దైవ సంబంధిత కార్యాలలో తప్పనిసరిగా వాడాలి. పితృకార్యాలకి ఎటువంటి సువాసనలతో ఉన్నవి వాడకూడదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంగువులు కానీ, జీలకర్రలు కానీ, ధనియాలు కానీ, స్పైసెస్ కానీ, యాలకులు కానీ ఇవేవి కూడా పితృకార్యాలకి వాడకూడదు. దైవ కార్యాలలో తప్పనిసరిగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, యాలకులు ఇవన్నీ కూడా వేసిన పదార్థాలన్నింటినీ కూడా మనం వాడాలి. అందుకే గ్రాణదోష పరిహారం కురు అని మనం చెప్పుకుంటాం. అంటే ఆ సువాసన వస్తుంది వండుతుంటే. ఇప్పుడు మరి చాలామంది చూడండి, కొన్ని ప్రాంతాలలో కొన్ని ముఖ్యమైన వర్ణాలలో కూడా ముక్కుకి ఆ తాలింపు వాసనలు రాకూడదని దైవానికి సంబంధించిన వంటలు చేస్తుంటే ముక్కుకి ఇలా గుడ్డ కట్టేసుకుంటారు. అవునమ్మా, అది మనం అలా పేల్చకూడదుట. మరి అది దోషమే కదా. ఆయనకి భగవంతుడి కన్నా ముందు మనమే మరి వండుతుంటే వస్తుంది. మనం గుమగుమలాడి వండకపోతే ఉండలేమాయి. అంచేత అంత గుమగుమలాడుతూ తిరగమూతలు వేశానమ్మా నేను. ఎన్ని రకాలు పెట్టాను చూడు. మంచి పెరుగు, గట్టి పెరుగు పెట్టాను, చక్కటి పాలు పెట్టాను. నైవేద్యానికి ఎన్నో రకాల పిండి వంటలు చేశాను. ఏది కూడా నీకు లోటు రాకుండా చేశానమ్మా. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇందులో కొత్తిమీర వేశాను, ఇంగువ వేశాను, మంచి తిరగమూతలు గట్టిగా వేశానమ్మా. ఇవన్నీ కూడా నీకు ఇష్టమైనవన్నీ నేను తయారు చేశాను. ఇవన్నీ కూడా స్నేహంతో అంగీకరించు, తీసుకోమ్మా, తినే తొందరగా ఆరగించు. ఆవిడ ఆరగించేటప్పుడు అందరూ ఆరగించారా లేదా చూస్తుంది అమ్మవారి మణిద్వీపంలో. ఆవిడకి ఆరగింపు జరగగానే చుట్టూ తన పరివారం అందరూ కూడా, వచ్చిన దేవతలందరూ కూడా తీసుకున్నారా లేదా, వారికి అందిందా లేదా అన్నది ఎంతోమంది మహాపండితులు దీన్ని ఎంతో గొప్పగా కూడా వర్ణించి చెప్పడం జరిగింది. వారు చెప్పారు. అన్నీ అమ్మవారు అడుగుతుందిటండి. అలాగ ఒక్కసారి నవ్వుతూ ఎంతో పుత్రవాత్సల్యంతో జగద్గురువులు ఇచ్చినది అమ్మవారికి ఆరగింపు చేశారు. మరి ఆవిడ స్వీకరిస్తుంది కదా ఖచ్చితంగా. అందులో ఆయన ఇస్తే స్వీకరించకుండా ఉంటుందా? స్వీకరించడం జరిగింది. ఆ తదుపరి ఏం చెప్పారు మరి? అప్పుడు ఏమంటారు? తాంబూలాలు ఇస్తారు, చేయి కడుక్కుందుకు నీళ్ళు ఇస్తారు, పాద ప్రక్షాళనకి నీళ్ళు ఇస్తారు, నోరు పుక్కిలించడానికి నీళ్ళు ఇస్తారు. అవన్నీ కూడా అనేక శ్లోకాలు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అమ్మ, జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఆనాటి కాలంలో అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడం కోసం చేసినటువంటి 64 ఉపచారములు స్తోత్ర రూపంలో మనకందించడం జరిగింది. ఆ స్తోత్రం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని చాలా చక్కని వివరణనిస్తూ తెలియపరుస్తున్నారమ్మా. మాకు ధన్యవాదములు. మీకు ధన్యవాదాలు. ఇదండి వాల్టి శ్రీ లలిత చతుషష్ఠి ఉపచారములు ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.